కల్కి డే 3:30 4కి షో. సో హ్యాపీ కల్కి డే. మొబ్బు గైస్. సినిమా ఏ రకంగా డిసప్పాయింట్ చేసిన నేను ఫస్ట్ నువ్వు నిద్ర లేరా? 4 గంటలు నేర్చుకున్నాము. సినిమా ఏమైనా తేడా కొట్టాలని నేను కొడతా ఫస్ట్. ఏం పర్లేదు. జైరా వాళ్ళ స్టార్. వాడు పడుకుంటాడు గైస్, ఫిక్స్ ఇదైతే. వాడితో హోప్స్ పెట్టుకోకండి. వాడొక కబ్బిలం. రాత్రి పూట్లో మేలుకుంటుంది, పొద్దున పూట్లో రెక్కలు వేసుకొని పడుకుంటుంది. ఇట్స్ హారిబుల్. వాడి ఇప్పుడు వచ్చే అశ్వత్థామ తాత అటు ఇటు నడిచినా కానీ వాడు నిద్రపోతాడు. సో హిస్ కండిషన్ ఈజ్ లైక్ దట్. ఈజ్ వెరీ క్రిటికల్. ఆ కళ్ళు చూడండి. సినిమా రా, రెబల్ గాడు రా, రెబల్ స్టార్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యం. ఏంటి జాతి గైస్. వాట్ ఏ మూవీ. జస్ట్ ఫస్ట్ హాఫ్ లిటరల్ గూస్ బంప్ స్టఫ్ ఇచ్చి పడేసాడు. నైస్ క్యామియోస్, క్యామియోస్. ఎన్ని క్యామియోస్ కావాలంటే ఉన్నాయి. నో స్పాయిలర్స్. ఓకే, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ నవ్వుతున్నాడండి. నిద్రమప్పు నుండి మేలుకొని గూస్ బంప్స్ వచ్చి చేతులు కాళ్ళు వణికి స్పాయిలర్ గీలర్ అంటే ఒకటే మాట అమ్మా, ఆలస్యమైందా ఆచార్యపుత్ర. అంతే, అంతకు మించి మీరేం అడగండి, నేనేం చెప్పను. తెలుగు సినిమా తెలుగు మూవీ కుత్తరాంప్ మూవీస్. తెలుగు మూవీ. ఇంకా నో బాలీవుడ్. ఇంకా లేదు. ఇంకా ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అయిపోయింది. అరే ఇంకోసారి పోవాలనిపిస్తుంది రా. అబ్బా, క్యామియోస్ గురించి అయితే పట్టించుకోకండి. నువ్వు ఊహించని క్యామియోలు కూడా ఉంటాయి. ఒక్కొక్క క్యామియో తగులుతుంటే నువ్వు అక్కడ ఏం జరుగుతుందో మానేసి అరే ఈడొచ్చాడని మాట్లాడుకుంటూ కూర్చుంటావు. కాదు, ఇట్స్ అఫీషియల్ నౌ. ఇండియన్ సినిమా తెలుగు సినిమా ఇట్స్ అఫీషియల్. ఇండియన్ సినిమా ఇక అయిపోయింది అఫీషియల్ గా. బాలీవుడ్ లేదురా, బాలీవుడ్ లేదు, అయిపోయింది ఇంకా ఖతం. ఇంకా స్టోరీ అయితే అవన్నీ మాట్లాడకూడదు. స్టోరీ పరంగా పోతే ద బేస్. ఊరు చీనా పండు చేతికిచ్చి పిండి ఎంత జ్యూస్ తీస్తారో అలా మహాభారతం, భగవద్గీత, కలికి పురాణం అన్నీ ముందరేసుకొని అంత జ్యూస్ తీసాడనమాట. స్టోరీ, వరల్డ్ బిల్డింగు, మెయిన్గా గ్రాఫిక్స్. ఫస్ట్ హాఫ్లో కొద్దిసేపు ఏమనిపిస్తుంది అంటే
ఓకే ఏదో జరుగుతుంది, సరే సరే ప్రొసీడింగ్స్ బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది, కానీ వన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుండి కాదు అరే వాను ఇప్పుడు వద్దు వాడిని వదిలేసి ఆ ఓమరావత్ గాని పక్కన పెట్టండి. అసలు లుక్స్ దగ్గర నుండి స్టోరీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుండి క్లైమాక్స్ వరకు అంటే దగ్గర ఐ మీన్ కంప్లీట్ సినిమా విజిట్ చేస్తూనే ఉండొచ్చు, బట్ పోర్షన్స్ ఇక కమల్ మామ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే డీటెయిలింగ్స్ దగ్గరికి వెళ్తే స్టోరీలో ఆఫ్టర్ కలియుగం అంటే అయిపోయింది 2898లో అవన్నీ కాదు కాంప్లెక్స్ లో అది కాదు నేను కాంప్లెక్స్ లో తిరుమల వెంకటేశ్వర స్వామి కిరీటం ఉంటుంది. డీటెయిలింగ్ అంటే ఓకే మొత్తం గుడిచిపోయింది, మిగిలినవన్నీ అక్కడే ఉంటాయని చూపించడానికి అంతకు మించిన పర్ఫెక్ట్ రీజనింగ్స్ అనేవి ఎక్కడ ఇంకా మిస్టేక్ కాకుండా చూపించాడు. రాజమౌళి ప్లీజ్ డ్రాప్ మహాభారత, నాగార్జున ప్లీజ్ టేక్ అప్ మహాభారత. అలానే ఉంది వాయిస్, అలానే ఉంది. అసలు యాంటీ ఏజింగ్ ఫార్ములా, అమితాబ్ బచ్చన్ లుక్, మాస్, మహాభారత ఫైట్ సీన్స్. అరే వాడెవడో పాపం రా ట్విట్టర్లో వీడి గనక అర్జునుడు అయితే పిసుకొని చచ్చిపోతా కాయలు అన్నాడు. వాడు చచ్చిపోతాడు ఇంకా. నువ్వు ఇది జరుగుతుంది అనుకుంటావు కానీ అది జరగదు, ఇది జరుగుతుంది అనుకుంటావు అదే జరుగుతుంది కానీ జరిగింది మాత్రం జరగదు అక్కడ. ఆహా నీకు మెంటల్ ఎక్కిందిరా. హ్యాంగ్ ఓవర్ అంటారు దాన్ని, మెంటల్ కాదు. గైస్ 2024 to 2898 వెళ్ళి థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఏంటయ్యా అంటే అరే ఏంట్రా అప్పుడు వచ్చేసామా, లిటరల్లీ ఎమోషన్స్ కూడా ఫీల్ అవుతారు. చెయ్యి ఆగేస్తుంది భయ్యా, 4 minutes అయింది ఇప్పటికి పట్టుకొని చెయ్యి. సినిమా మాత్రం మ్యాడ్. నువ్వు వెళ్ళు, చూడు, ఎంజాయ్ చెయ్యి. ఫ్యూచర్ నువ్వు ముందే చూసినట్టే ఫీల్ అవుతావు. ప్యూర్ స్టఫ్, ఫ్యాన్ స్టఫ్, స్టోరీ స్టఫ్, గ్రాఫికల్ స్టఫ్, స్క్రీన్ ప్లే. ఆ బార్బెల్ కానీ మాత్రం మింగులం అంతే. 5/5 రేటింగ్, 10/10 రేటింగ్. హైప్ లేదని చెప్పినాడు కదా, ఇప్పుడు లేస్తుంది హైపు, జీఎన్ లేస్తుంది హైపు. సో ఓకే, చేయి పడిపోయేటట్టుంది. బాయ్ అప్ప. మ్యూజిక్ కూడా అల్లాడిచ్చాడు. సో బాయ్. బాలీవుడ్ అంటే ఇది అనుకుంటూ బతికేయాల్సిందే కాదు. బాయ్.